పశు సంరక్షణలో పశువులలో ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటిది గోమాత. గోమాతకు మించినటువంటిది లేదు. మనం నిన్ననే ఒక వార్త చూసినాం. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గోమాత విశిష్టత, గోమాత నుంచి వచ్చేటువంటి పాల యొక్క గొప్పతనం, వాటిని మనం పెరుగు చేసుకోవడం వల్ల లభించేటువంటి శక్తి, ఈ ప్రోడక్ట్స్, గోమాత నుంచి లభించే ప్రోడక్ట్స్ గురించి ఒక మ్యూజియం ఏర్పాటు చేసాడు. ప్రజలకు తెలవాలి గోమాత గురించి అని. భారతీయుల మనం గోమాతను దైవతా స్వరూపంగా, ముక్కోటి దేవతలు గోమాతలు ఉంటారు. ఎక్కడైనా దేవాలయాలకు, ఇప్పుడు వేములవాడ రాజన్న దగ్గర కోడలు కడుతూ ఉంటారు, గోవు దానం చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఏ దేవాలయానికి పోయినా ప్రత్యేకంగా గోమాత దానం అని ఉంటుంది. డబ్బులు ఉన్నాయనుకోండి, గోమాతను కొని ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అక్కడున్న గోమాతకే కొంత డబ్బునిచ్చి మనం ఆ దానంగా వాళ్ళకి ఇస్తాం. అంత పవిత్రమైనటువంటిది. అలాంటి గోమాత ఒక అద్భుతమైన దీని స్టోరీగా మలుచుకునేటువంటి సంఘటన. ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరం లేదని ఓ మూగ జీవి చాటింది. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ గోమాత అటవీ అధికారులకు దారి చూపి ఆశ్చర్యపరిచింది. తెలంగాణలోని కుమరం భీం జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటిక్యాల పహడ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కళ్ళను చెమర్చింది. మన గతంలో పులి ఆవు కథ తెలుసు అందరికీ. పులి చంపుతా అన్నది, ఆవును నా బిడ్డకు పాలిచ్చి వస్తా అన్నది. పులి నమ్మలే, ప్రమాణం చేసింది గోమాత, నేను మాటకు కట్టుబడి ఉంటాను. పులి కూర్చున్నది, ఆవును పంపించింది. లేగకు పాలిచ్చి మాట ఇచ్చినందుకు మళ్ళీ వచ్చింది. పులి గొప్పతనం చూడు, క్రూరత్వమే అయినా మాటకు నిలబడ్డది కాబట్టి గోమాతను చంపలేదు. నిజంగా ఇక్కడ గోమాత కూడా అంతే, ఏ గోమాత అయినా అంతే, దైవస్వరూపం. తినేవాళ్ళ సంగతి తర్వాత చెప్దాం. అయితే ఇక్కడ ఏమైంది, ఇటుకాలపాడు గ్రామానికి చెందిన భీమరావుకు చెందిన ఆవు దూడ ఆదివారం అడవిలో మేతకు వెళ్ళాయి. సాయంత్రం దాన్ని చూసి యజమాని మనస్సు ద్రవించింది. ఆపద జరిగింది. తన బిడ్డ కోసం కన్నీరు గారుస్తుంటే యజమాని చూసిండట. చూసి ఏదో ఆపద జరిగింది యజమాని గ్రహించిండు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిండు. వెంటనే సోమవారం ఉదయం ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది భీమరావు ఇంటికి వచ్చారు. దూడ కోసం ఆవేదనతో ఉన్న ఆవును యజమాని విడిచిపెట్టగా అది అడవిలోకి నడిచింది. అటవీ సిబ్బంది యజమాని దానిని అనుసరించారు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళి ఆవు ఆగగా అక్కడ దూడ కలేబరాన్ని సిబ్బంది గుర్తించారు. పులి దాడిలోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. చూడండి, మూగజీవైనా దాని భావాలను మనం గ్రహిస్తే గొప్ప, చాలా గొప్ప. యజమాని కాబట్టి గ్రహించుడు. కన్నీరు చూసి ఒక్కతే వచ్చింది, ఏదో అడవిలో జరిగింది. అటవీ శాఖకి చెప్పాలి కదా, అడవిలో ఏముంటుందో ఏమో తెలియదు. అటవీ శాఖ చెప్పొస్తే వాళ్ళు కూడా వచ్చి దాని దూడ ఆవును వదలగానే ఎక్కడైతే దూడ చనిపోయిందో అక్కడికి తీసుకెళ్ళింది. చూడండి, అందుకే గోమాతను పూజించాలయ్యా. ఎక్కడ గోమాత కనిపిస్తే అక్కడ దండం పెట్టుకోవాలి. పాదాల మీద నీళ్లు తల్లి పసుపు కేసి దండం పెట్టుకుంటే చేసిన పాపాలు పోతాయి. ప్రేక్షకులారా, గోమాత రక్షతి రక్షిత. గోమాతను రక్షించుకోవాలి, మనం వృద్ధి చెందాలి. గోమాత పెరిగితే ధర్మం కూడా వృద్ధి చెందుతుంది. ఏమంటారు మీరు గోమాత గురించి? ఈ కథనే ఇది, కానీ ఒక చిన్నగా వివరించి చెప్పినాం. ఆ గోమాత, ఈ సంఘటన గురించి, గోమాత విశిష్టత గురించి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.